డాక్టర్ భగవంతుడి స్వరూపమని అందరూ అంటూ ఉంటారు. కానీ కొంతమంది డాక్టర్లు తమ స్వార్థం గురించి రాక్షస రూపాన్ని ధరిస్తూ ఉంటారు. ఉద్ధంపూర్ రాజస్థాన్కి చెందిన ఒక భయంకరమైన కథ ఇది. ఇది ఉద్ధంపూర్కి చెందిన ఒక చిన్న హాస్పిటల్. అక్కడ డాక్టర్ గారు తన ఆఖరి పేషెంట్ని చూస్తూ ఉంటారు. చూడు, ఈ మందు ఉదయాన్నే వేసుకో, టైంకు భోజనం చెయ్యి, అంతా సర్దుకుంటుంది. సరే డాక్టర్ గారు. పేషెంట్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు తన బ్యాగ్ని ప్యాక్ చేసుకుని ఇంటికి బయలుదేరడానికి రెడీ అవుతారు. ఎప్పుడైతే అతను కుర్చీలోంచి లేస్తారో అప్పుడు ఆయనకి ఒక శబ్దం వినిపిస్తుంది. ఎవరో బయట ఉన్నారు అన్నట్టు. బయట ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారక్కడ? డాక్టర్ గారికి అనిపిస్తుంది ఎవరో పేషెంట్ ఉండిపోయారు అని. అరే, పేషెంట్ ఎవరైనా ఉండిపోయారా? త్వరగా రండి, నేను ఇంటికి బయలుదేరాలి. ఆ మాట చెప్పి డాక్టర్ గారు కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చుని ఉంటారు. ఎలా అనిపిస్తుందంటే డాక్టర్ గారు అలసిపోయినట్టు. అప్పుడే ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఎవరో సైలెంట్గా లోపలికొచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన ఎదురుగా నిలబడినట్టు. చెప్పండి, ఏంటి మీ సమస్య? డాక్టర్ గారు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అప్పుడు ఆయనకి ఊపిరాగినంత పనవుతుంది. ఎదురుగా నిలబడి ఉంటుంది భూతం. ఆమె మొహం చావు కంటే కూడా భయంకరంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుందంటే తన చేతిలో చంటిబిడ్డను ఎత్తుకొని ఉన్నట్టు ఉంటుంది. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? భూతం నవ్వటం మొదలు పెడుతుంది. దానితో డాక్టర్ మనస్సు భయంతో వణికిపోతుంది. ఆయన అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కాని తలుపు దానంతటదే మూసుకుంటుంది. భూతం ఆయన మీదకు దూకుతుంది. ఆయన రక్తం తాగి మాయమైపోతుంది. మరుసటి రోజు ఊర్లో వాళ్లందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. వాళ్లు చూసేసరికి డాక్టర్ శవం నేల మీద పడి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎవరో శవాన్ని పూర్తిగా పీక్కుని తిన్నట్టుంటుంది. సర్పంచ్ గారు, మరొక డాక్టర్ చనిపోయాడు. గత 10 ఏళ్లలో ఇతను 5వ డాక్టరు. ఏదో గందరగోళం ఉంది హాస్పిటల్లో. కొంతమంది ఏమంటున్నారంటే రాత్రి హాస్టల్ చుట్టుపక్కల్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయట, ఏదో ఆత్మ అరుస్తూ ఉన్నట్లు. సర్పంచ్ గారు, ఇలాగైతే ఎవరైనా కొత్త డాక్టర్లు ఎలా వస్తారు? మన ఊరికి వైద్యం ఎవరు చేస్తారు? నా కూతురు కూడా ఒంట్లో బాగాలేదు. కొత్త డాక్టర్ రాలేదంటే మేమెక్కడికి వెళ్తాం? పట్నం అయితే చాలా దూరం. అరే, మీరేం కంగారు పడకండి, నేను ఏదో ఒకటి తప్పకుండా ఆలోచిస్తాను. రేపే డిఎం గారికి ఉత్తరం రాస్తాను. అప్పుడు కొత్త డాక్టర్ని తప్పకుండా పంపిస్తారు. సర్పంచ్ గారు డిఎం గారికి ఉత్తరం రాస్తారు. చాలా రోజులు ఎదురుచూసిన తర్వాత ఒక కొత్త డాక్టర్ ఆర్య ఉద్ధంపూర్కి వస్తారు. డాక్టర్ మేడం, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ హాస్పిటల్లో మీరు అర్ధరాత్రి వరకు ఉండకండి. కాని ఎందుకు? హాస్పిటల్ 24 గంటలు తెరిచి ఉండాలి కదా. అందరూ అంటుంటారు ఈ హాస్పిటల్లో భూతం తిరుగుతూ ఉంటుందని. భూతమా? సర్పంచ్ గారు, నేను ఈ భూతాలని అస్సలు నమ్మను. నేను సైన్స్ చదివాను. ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. మేడం గారు, సైన్స్ అన్నిటినీ పరిష్కరించలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సర్పంచ్ గారు, కంగారు పడకండి. భూత ప్రేతాలకు నేను భయపడ్ను. హాస్పిటల్ మూతబడదు. డాక్టర్ ఆర్య హాస్పిటల్కి చేరుకుంటుంది. చాలా రోజులుగా ఉద్ధంపూర్లో డాక్టర్ లేరు. అందుకని పేషెంట్ల రద్దీ పెరుగుతుంది. వైద్యం చేస్తూ చేస్తూ సాయంత్రం అవుతుంది. సాయంత్రం చీకటి పడగానే కొంతమంది ఊరివాళ్లు వైద్యం చేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతారు. అరే, మీకు వైద్యం ఇంకా చేయలేదు కదా, మందులు తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నారు? కాసేపు ఆగండి. డాక్టర్ మేడం, మా మాట విని మీరు కూడా బయలుదేరండి. రాత్రివేళ ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం. ఆ భూతం ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు. అప్పుడే గట్టిగా ఒక గ్లాస్ విరిగిన శబ్దం వినిపిస్తుంది. అది వినగానే పేషెంట్లందరూ భయంతో హాస్పిటల్ నుంచి పారిపోతారు. పారిపోండి, భూతం వచ్చేసింది. అరే, భయపడకండి, నా చేతిలోంచి గ్లాస్ కింద పడింది. ఆర్య అదంతా చూసి ఆలోచనలో పడుతుంది. నిర్ణయం తీసుకుంటుంది. ఊరివాళ్ల భయాన్ని దూరం చేయటం కోసం తను రాత్రివేళ హాస్పిటల్లో ఉండాలి అని. ఊరివాళ్లందరి భయాన్ని అంతం చేయటానికి
నేను రాత్రివేళ ఇక్కడే ఉండాలి. ఆర్య హాస్పిటల్లోనే ఉంటుంది. తలుపు మూసేసి నిద్రపోతుంది. రాత్రి నిశ్శబ్దంలో ఉన్నట్టుండి తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఆర్య గడియారాన్ని చూస్తుంది. రాత్రి 12 అవుతుంది. ఇంత రాత్రివేళ ఎవరొచ్చారు? ఊర్లో ఎవరికైనా ఒంట్లో బాలేదేమో, చూస్తాను. ఆర్య ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ తలుపు కొట్టే శబ్దం వినిపిస్తుంది. తలుపు తెరుస్తుంది. ఎదురుగా ఒక భూతం నిలబడి ఉంటుంది. తన ఒళ్ళో ఒక చంటిబిడ్డ ఉన్నట్టుగా తనకి అనిపిస్తుంది. డాక్టర్ మేడం, నా ఈ చంటిబిడ్డను కాపాడండి. ఆర్య భయంతో వణికిపోతూ భూతం ఒడివైపు చూస్తుంది. కాని అక్కడ బిడ్డ మాత్రం లేదు. ఇక్కడ పేషెంట్ ఎవరూ లేరు, వెళ్ళిక్కడ్నుంచి. భూతం ఆర్య మాట విని తన ఒడిని చూసుకుంటుంది. తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆర్య తన వైజ్ఞానిక ఆలోచన ద్వారా దానిని భ్రమ అనుకుని వదిలేస్తుంది. మళ్ళీ పడుకుంటుంది. ఆ రాత్రి తనకి భయంకరమైన కల వస్తుంది. భయంకరమైన మొహంతో ఒకావిడ తనని చూసి అరుస్తూ ఉంటుంది. తెల్లవారుజామున అలసిపోయి భయంతో లేస్తుంది. ఆలోచిస్తుంది రాత్రి ఏదైతే జరిగిందో అది తన అపోహ అని. ఉదయం ఆర్య హాస్పిటల్లో ఫైల్స్, పాత రికార్డ్స్ చూస్తుంది. అప్పుడే తన దృష్టి ఒక ఫోటో మీద పడుతుంది. అరే, ఇది ఆవిడ ఫోటో కదా రాత్రి నాకు కనిపించింది. ఏంటిది, ఈవిడ 10 ఏళ్ల క్రితం చనిపోయిందా? ఆర్య డాక్యుమెంట్ని చదువుతుంది. తనకి తెలుస్తుంది ఆవిడ 10 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అది తెలిసి ఆర్య భయంతో హాస్పిటల్ నుంచి పారిపోతుంది. ఉదయం సమయంలో సర్పంచ్ గారు టీ తాగుతూ ఉంటారు. అప్పుడే ఆర్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయనకి ఆ ఫోటో చూపిస్తుంది. సర్పంచ్ గారు, ఇదెలా సాధ్యమవుతుంది? 10 ఏళ్ల క్రితం చనిపోయినావిడ రాత్రివేళ నా దగ్గరికెలా వస్తుంది? డాక్టర్ మేడం, నేను మీకు ముందే చెప్పాను, ఆ హాస్పిటల్లో ఒక భయంకరమైన భూతం నీడ ఉంది అని. ఇప్పటికైనా మీకు నమ్మకం కలిగింది కదా, భూత ప్రేతాలు నిజంగానే ఉంటాయని? అవును సర్పంచ్ గారు, కానీ దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు బాబా శ్యామ్దాసే ఏమైనా చేయగలరు. సర్పంచ్ గారు ఆ ఏరియాకి చెందిన అతిపెద్ద తాంత్రికుడు శ్యామ్దాస్ని పిలిపిస్తారు. అతను హాస్పిటల్కి ఒక పవిత్రమైన దారాన్ని కడతాడు. మెయిన్ గేట్ దగ్గర తన కమండలాన్ని ఉంచుతారు. కమండలంలోని నీళ్లు ఎర్రగా మారిపోతాయి. శ్యామ్దాస్ వణికిపోవటం మొదలు పెడతాడు. సాంజికాకి న్యాయం కావాలి. తనకు న్యాయం జరిగే వరకు తను ఏ డాక్టర్ని కూడా ప్రాణాలతో వదలదు. బాబా, నేనేం చెయ్యాలి? నా ఉద్యోగం ఈ హాస్పిటల్లోనే ఉంది. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు. ఆ మాట చెప్పి తాంత్రికుడు శ్యామ్దాస్ వణికిపోతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఎంతో చల్లని గాలి నిశ్శబ్దంగా ఉన్న హాస్పిటల్ దగ్గర వీస్తుంది. ఆర్య తన ఉద్యోగం కోసం ఆ భయంకరమైన భూతంని ఎదుర్కొని పోరాడుతుందా, లేకపోతే తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఉద్దంపూర్ చీకటి నుండి పారిపోతుందా, లేక సాంజికాకి న్యాయం జరిగేలా చేస్తుందా తెలుసుకుందాం తరువాయి భాగంలో.